గైస్ అందరూ ఎలాగున్నారు? సో ఇవాళ వీడియోలో ఏంటి అనుకున్నట్లయితే జిఎన్ఎం నర్సింగ్ సంబంధించి చాలా మంది ఆన్‌లైన్‌లో అప్లికేషన్ ఫార్మ్ అనేది ఏ విధంగా సబ్మిట్ చేయాలని, గవర్నమెంట్ కాలేజెస్‌కి ఏ విధంగా అప్లై చేసుకోవాలని చెప్పేసి అయితే అడుగుతున్నారనమాట. అయితే గతంలో వచ్చేసరికి నేను మీకు వీడియోలోనే క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఓకేనా? జిఎన్ఎం నర్సింగ్ సంబంధించి ఎవరు ఎలిజిబిలిటీ, సో దీంతో పాటు వాళ్ళకి ఏ డాక్యుమెంట్స్ కావాలి, సో దీంతో పాటు ఏ విధంగా అని చెప్పేసి మొత్తం కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశానండి. సో ఈ వీడియోలో ఏంటంటే ఈ జిఎన్ఎం కోర్స్‌కి సంబంధించి మనకి క్లారిటీగా ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ఫార్మ్ ఏ విధంగా ఫిల్ చేయాలి అని చెప్పేసి క్లారిటీగా కౌన్సిలింగ్ సంబంధించి అప్డేట్ అయితే ఇవ్వబోతున్నానండి. సో మీరు ఇదే విధంగా జిఎన్ఎం నర్సింగ్ సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీరు మిస్ అవ్వకూడదు అనుకున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. దీంతో పాటు వీడియోకి లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు చాలా మోటివేషన్ అయితే వస్తుంది కాబట్టి అందరూ వీడియోని లైక్ చేసి పక్కన కనిపిస్తున్న హైప్ అనే బటన్ క్లిక్ చేయండి. ఓకేనా? ఇక టాపిక్ అయితే వెళ్ళిపోదాం బ్రదర్. వెళ్ళిపోయినట్లయితే ఇక్కడ మనకి ఈ జేఎన్ఎం నర్సింగ్ సంబంధించి మనకి 4 స్టెప్స్‌లో అయితే ఉంటుందన్నమాట ప్రాసెస్ అయితే మాత్రం. సో ఎవరైతే అప్లికేషన్ చేసుకోవాలనుకుంటున్నారో సో వాళ్ళకి క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో మనకి ఈ జేఎన్ఎం నర్సింగ్ సంబంధించి మనకి అప్లికేషన్ ఫార్మ్ ఫిలప్ అనేది కొన్ని స్టెప్స్ వారీగా అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఫస్ట్ స్టెప్ ఏంటి అని చెప్పేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ స్టెప్ ఏంటి అనుకున్నట్లయితే మీరు ఎవరైతే జేఎన్ఎం నర్సింగ్ అప్లికేషన్ చేసుకుంటున్నారో వాళ్ళకి లాస్ట్ డేట్ ఏంటి 22 అన్నమాట. ఈ 22 లోపు మీరు ఏం చేయాలనుకున్నట్లయితే ఫస్ట్ స్టెప్ కింద మీరు ఒక డీడీ అనేది తీయాలన్నమాట. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, ఒక డీడీ అనేది తీయాలన్నమాట. సో డీడీలో కూడా మనకి ఈ విధంగా అయితే ఉండాలన్నమాట. సో డీడీకి సంబంధించి అయితే మాత్రం ఓకే, ఈ డీటెయిల్స్ అనేవి అయితే మెన్షన్ చేయాలండి. మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, అదర్ రిసిప్ట్స్, హెచ్ఓఏ, డిస్ట్రిక్ట్, పే అకౌంట్స్ ఆంధ్రప్రదేశ్, డీడీ కోడ్ అన్నమాట. సో ఈ డీడీ అనేది మనకి ఖచ్చితంగా తీయాల్సిందే అన్నమాట. అయితే ఈ డీడీ అనేది ఎక్కడ తీయాలని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారన్నమాట. డీడీ అనేది మీరు ఆన్‌లైన్‌లో కూడా తీసుకోవచ్చండి. చెప్తాను డీడీ అనేది ఏ విధంగా తీసుకోవాలని చెప్పేసి. సో మీరు గూగుల్‌లోకి అయితే వెళ్ళండి. గూగుల్‌కెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ సిటిజన్ చలాన్ క్రియేషన్ అని చెప్పి ఉంది కదా! దాన్ని సెర్చ్ చేసినట్లయితే మీకు ఫస్ట్ వెబ్‌సైట్ అయితే వస్తుందన్నమాట. సో వెబ్‌సైట్ ఇంటర్‌ఫేస్ అయితే మీకు ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీరు డిపార్ట్మెంట్ మీద క్లిక్ చేసుకోండి. డిపార్ట్మెంట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా కనిపిస్తుందన్నమాట. ఇక్కడ మీరు మెడికల్ అని చెప్పేసి ఎంటర్ చేయండి. నేనైతే ఎంటర్ చేస్తున్నాను. సో మెడికల్ అని చెప్పేసి. సో ఇక్కడ మెడికల్ అని చెప్పి ఎంటర్ చేసినట్లయితే ఇక్కడ మీకు మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేయండి. సర్వీస్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ అదర్ రిసిప్ట్స్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేయండి. దీని తర్వాత హెచ్ఓఈ అనేది ఆటోమేటిక్ అయితే వస్తుందన్నమాట. డిస్ట్రిక్ట్ అనేది క్లిక్ చేసుకోండి. ఏపీ క్యాపిటల్ రీజియన్ అని చెప్పేసి క్లిక్ చేసుకోండి. దాని తర్వాత ట్రెజరీ అడుగుతుందండి. సో ఇక్కడ మీరు ఏంటంటే పే అకౌంట్స్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా? సో దీని తర్వాత మీకు డీడీ కోడ్ కూడా కనిపిస్తుందన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా సబ్మిట్ బటన్. సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా చలానికి సంబంధించి మొత్తం డీటెయిల్స్ చూపించడంతో పాటు మీ యొక్క పర్పస్ ఏంటి, జీరో నర్సింగ్ సంబంధించి అప్లికేషన్ చేసుకుంటున్నాం అని చెప్పేసి మెన్షన్ చేయండి. రిమిటర్ నేమ్, మీ నేమ్ ఎంటర్ చేయండి. మీ ఆధార్ కార్డ్ నంబర్ కానీ మీ పాన్ కార్డ్ నంబర్ కానీ ఎంటర్ చేసి మీ అడ్రస్, మీ మొబైల్ నంబర్, మీ జీమెయిల్ ఐడి, అమౌంట్ ఎంత అని చెప్పేసి ఎంటర్ చేసి అమౌంట్ ఇన్ వర్డ్స్ అని చెప్పేసి ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టినట్లయితే మీకు ఎస్బీఐకి సంబంధించి అయితే మాత్రం ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది అనమాట. అక్కడ మీరు మీకు పేమెంట్ అనేది చేసి చలానా తీస్తారనమాట. ఓకేనా? సో ఇక్కడతో ప్రాసెస్ క్లారిటీగా అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో ఇది మనకి ఫస్ట్ స్టెప్ అండి. ఓకేనా? సో ఈ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. డైరెక్ట్ లింక్ అయితే మాత్రం అక్కడికి మీరు చెక్అవుట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనుకున్నట్లయితే మీరు లాగిన్ అయితే అవ్వాలన్నమాట. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, మీరు లాగిన్ అయితే అవ్వాలండి వెబ్సైట్ అయితే మాత్రం. సో లాగిన్ అయిపోయి మీరు మ్యాండటరీ ఫీల్డ్స్ మొత్తం కూడా మీరు ఫిల్ చేసుకొని అప్లికేషన్ అయితే మీరు ఆన్లైన్ లో మీరు సబ్మిట్ చేయాలన్నమాట. ఆన్లైన్ లో సబ్మిట్ చేస్తే ఒక అప్లికేషన్ ఫామ్ అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉంటుందో దీన్ని మీరు మీ డిస్ట్రిక్ట్ సంబంధించి సూపరింటెండెంట్ ఉంటారనమాట. సో వాళ్ళకైతే మీరు సబ్మిట్ చేయాలన్నమాట. 22 5 PM కల్లా కూడా మీరైతే వెళ్ళి సబ్మిట్ చేయాలండి. గుర్తుపెట్టుకోండి. సో ఈ వీడియోలో మీకు కాలేజ్ కోసం చెప్పబోతున్నాను అనమాట. అదే శాస్త్ర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. సో వీళ్ళ దగ్గర ఉన్న బ్రాంచ్ వచ్చేసరికి మనకి బి ఫార్మసీ, ఫార్మసీ, ఫిజియోథెరపీ ఇంకా నర్సింగ్ సంబంధించి కోర్సెస్ అయితే అవైలబిలిటీ ఉన్నాయండి. సో అందులో బి ఫార్మసీకి సంబంధించి కూడా మేనేజ్మెంట్ సీట్స్ అయితే ఓపెన్ చేశారు. 75,000 అయితే ఉంటుంది మనకి. మరి ఈ 75లోనే మనకి హాస్టల్ ఫెసిలిటీ, కాలేజీ ఫీజ్, మెస్ ఫెసిలిటీ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఆ కాలేజెస్ లో శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసిటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్, శాస్త్ర ఫిజియోథెరపీ కాలేజ్, శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసిటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్ అయితే ఉమెన్స్ కి బెస్ట్ కాలేజ్ అనమాట. అది ఏపీలోనే ప్లేస్మెంట్స్ వైజ్ కానివ్వండి, అలాగే ట్రైనింగ్ వైజ్ కానివ్వండి, బి ఫార్మసీకి బెస్ట్ ఆప్షన్ అనమాట ఉమెన్ కి అయితే. అండ్ శాస్త్ర నర్సింగ్ కాలేజ్ అయితే ఎస్పెషల్లీ ఉమెన్ కోసం అయితే ఉన్నాయండి. సో వీటన్నిటిలో కూడా మనకి మేనేజ్మెంట్ సెక్టర్ ఓపెన్ చేశారనమాట. ఇక్కడ మీకు ఎంసెట్ కోర్స్ కూడా చూపిస్తున్నారు. మీరు వెబ్ ఆప్షన్స్ పెడుతున్నప్పుడు ఖచ్చితంగా కూడా ఆ వెబ్ ఆప్షన్స్ వైపు
కోర్స్ చూసి ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టండి, ట్రై చేయండి. మీకు సంబంధించి ఎవరైతే ఉంటారో సో వాళ్ళకైతే వెళ్ళి మీరు ఈ అప్లికేషన్ ఫామ్ అయితే మీరు ఖచ్చితంగా సబ్మిట్ అయితే చేయాలన్నమాట. ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా ఫిల్ చేస్తారని చెప్పేసి క్లారిటీగా తెలుసుకోబోతున్నాం అనమాట. మీరు వెబ్సైట్కి అయితే రండి. వెబ్సైట్కి వచ్చిన తర్వాత మీకు ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మీకు ఈ రోజు మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, మీలో చాలా మంది అడిగారు, కామెంట్ చేశారు. నేను చూస్తున్నానండి, ప్రతి కామెంట్ నేను చూశాను. ప్రతి కామెంట్ నేను చూసి జీఎన్ నర్సింగ్ సంబంధించి బ్రదర్ అప్లికేషన్ చేయండి అని చెప్పేసి మీకు రిప్లై ఇవ్వనప్పటికీ కూడా మీ ప్రతి కామెంట్ నేను చూస్తున్నాను. అయితే ఇక్కడ మనకి ఈ లింక్ అయితే యాక్టివేట్ చేశారు కదా, మనకి జీఎన్ నర్సింగ్ సంబంధించి అప్లికేషన్ చేసుకోవడానికి అయితే అడ్మిషన్స్ అప్లికేషన్ అని చెప్పేసి ఈ లింక్ ఒక గంట వరకు కూడా మనకి వెబ్సైట్ లో లేదండి. గంట వరకు, ఒక గంట ముందు వచ్చిందేమో కనిపిస్తే ఈ రోజు ఇప్పుడు ఈ టైం వరకు కూడా మనకి లింక్ అయితే ఆన్లైన్ లో అయితే లేదనమాట. సో దీన్ని నేను నోటీస్ చేసి నేను వాళ్ళకి జీమెయిల్ కూడా ఈ రోజు చేశాను. ఇదిగోండి dme.gov.ap అని చెప్పేసి సో వాళ్ళకి నేను జీమెయిల్ చేశాను అనమాట. మొత్తం మ్యాటర్ చూసుకోండి. సో వాళ్ళకి జీమెయిల్ చేశాను కూడా, ఎప్పుడు చేశాను 3:03 చేశాను అనమాట. సో ఇవాళ ఆఫ్టర్నూన్ చేశాను. సో దానికి వాళ్ళు రెస్పాన్స్ కింద లింక్ అయితే యాక్టివేట్ చేశారనమాట. సో ఇంత కష్టపడుతుంది ఎందుకు, మీకోసం కష్టపడుతున్నాను. సో మీరు ఆ జీరో నర్సింగ్ అయితే అప్లై చేసుకోవాలి అని చెప్పేసి మీరు రిక్వెస్ట్ చేశారు, మీరు కామెంట్ చేశారు కాబట్టి నేను చేస్తున్నాను అనమాట. సో నా తరపు నుంచి నేను 100% ఎఫర్ట్ పెడుతున్నానండి. సో మరి చేయాల్సిందంతా కూడా మీరేంటంటే ఒక లైక్ చేయండి, దాంతో పాటు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్దర్ అప్డేట్స్ కోసం. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మనం అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేద్దామండి. సో అదే మనకి ఇక్కడ క్లిక్ చేయండి, జీఎన్ఎం అడ్మిషన్స్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి మనకి విధంగా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మీరు బ్లూ కలర్ లైన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అయితే అవుతుంది అనమాట. సో ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత మనకి అప్లికేషన్ ఫామ్స్ మీద క్లిక్ చేసుకోండి. అప్లికేషన్ ఫామ్స్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ కనిపిస్తాయి అనమాట. ఇది రీప్రింట్ అనమాట. ఎవరైతే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసుకున్నారో ఆల్రెడీ వాళ్ళు రీప్రింట్ తీసుకోవచ్చు. ఇక్కడ మనకి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అంటే గవర్నమెంట్ కాలేజెస్ లోని ఫ్రీ సీట్ కోసం, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఫ్రీ సీట్ అనమాట. అంటే ప్రైవేట్ కాలేజెస్ లో ఫ్రీ సీట్ ఉంటుంది. దీంతో పాటు మూడో ఆప్షన్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ లో మీకు మేనేజ్మెంట్ కోటా కూడా మీరు ఇప్పుడే అప్లికేషన్ చేసుకోవాలి. ఓకేనా. సో ఇప్పుడు మనం ఈ జీఎన్ నర్సింగ్ సంబంధించి మనకి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కి అయితే మనం అప్లై చేసుకుందామండి. సో గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కి అయితే నేను అప్లై చేసుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు నాకు ఏంటంటే మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. నాకు చలాన్ నంబర్ అయితే రాయాలన్నమాట. చలాన్ నంబర్ ఇందాక మీరు చలానా పే చేసినప్పుడు వస్తుంది. చలాన్ నంబర్ రాయండి, డేట్ కూడా రాయనమాట. సో ఇప్పుడు ఏంటి అని చెప్పేసి సిఎఫ్ఎంఎస్ నంబర్ కూడా రాయండి, ప్లేస్ కూడా మీరు అయితే రాయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అవన్నీ కూడా మీకు చలానాలు అయితే ఉంటాయన్నమాట. సో దాన్ని అయితే మీరు ఫిల్ చేయండి. మీ 10th క్లాస్ మార్క్స్ ఉన్న విధంగా మీకు నేమ్ రాయండి, మీకు ఫాదర్ నేమ్ రాయండి, మీ పోస్టల్ అడ్రస్, మీకు అడ్రస్ రాయండి. ఓకే, మీ పిన్ కోడ్, మీ ఆధార్ కార్డ్ నంబర్ అయితే రాయాలి. దీంతో పాటు ఇక్కడ మీకు డేట్ ఆఫ్ బర్త్ రాయండి. మీకు డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ అయితే డేట్, మంత్ ఫార్మాట్ అయితే రాయండి, ఇయర్ ఫార్మాట్ అయితే. మీ రిలీజియన్ ఏంటి, మీ ఐడెంటిఫికేషన్ మార్క్స్ 10th క్లాస్ మార్క్స్ లో ఉన్న ఐడెంటిఫికేషన్ మార్క్స్ రాయండి. జెండర్ ఏంటి, మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసుకోండి. మదర్ టంగ్ ఏంటి, తెలుగువా హిందీ అని చెప్పేసి తెలుగు అనమాట. నేటివ్ డిస్ట్రిక్ట్ ఏంటి, ఓకే. సో నాదైతే విశాఖపట్నం అనమాట. విశాఖపట్నం క్లిక్ చేసుకున్నాను. సో అలాగే మీకు ఇన్స్టిట్యూషన్ హాల్ టికెట్ నెంబర్ అనమాట, మీ 10th క్లాస్ లోని మీకు సంబంధించి. ఓకే, సో మీరు దేనికి అప్లై చేస్తున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను విశాఖపట్నంకి అయితే అప్లై చేస్తున్నాను అనమాట. విశాఖపట్నం సంబంధించి పెట్టుకున్నాను. సో దీంతో పాటు మీ 10th క్లాస్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. సో గుర్తుపెట్టుకోండి, ఇది మీకు ఏ స్కూల్ ఆఫ్ నర్సింగ్. స్కూల్ ఆఫ్ నర్సింగ్ అంటే ఏంటి, జిఎన్ఎన్ నర్సింగ్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళు ఏ దేనికైతే అప్లికేషన్ చేసుకుంటున్నారో, సో అక్కడ జిఎన్ నర్సింగ్ చేద్దాం అనుకున్న కాలేజెస్ ని స్కూల్ ఆఫ్ నర్సింగ్ అయితే అంటారనమాట. సో ఇది కేజీహెచ్పి, ఓకే. సో విశాఖపట్నం అనమాట. ఓకేనా. ఓకే, సెలెక్ట్ నేమ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అనమాట. దీనికైతే నేను అప్లికేషన్ చేసుకుంటున్నానండి. ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. దీంతో పాటు ఇక్కడ మీకు ఇయర్ ఎంటర్ చేయండి. మీ 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్, మీ 10th క్లాస్ ఏ ఇయర్ లో మీరు క్వాలిఫై అయ్యారు అని చెప్పేసి ఉంటుంది కదా, ఆ ఇయర్ రాయండి. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చివరి మాట మీ డీటెయిల్స్ మొత్తం కూడా మీరు ఎంటర్ చేసిన తర్వాత మీ హాల్ టికెట్ నెంబరు, ఫస్ట్ అపిరియన్స్ ఎప్పుడు ఏ సంవత్సరంలో రాశారు, కంప్లీట్ ఎగ్జామ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అనమాట. సో అది కూడా రాయండి. దీంతో పాటు ఫస్ట్ అపిరియన్స్ ఆఫ్ ఎగ్జామినేషన్, సో ఎప్పుడు ఏ మంత్ లో ఇయర్ లో ఫస్ట్ ఎగ్జామ్ రాశారు, రెండు ఒకటే పెట్టండి మీరు కానీ కరెక్ట్ గా పాస్ అయిపోయినట్లయితే. ఓకేనా. సో దీంతో పాటే మార్క్స్ అప్టెండ్ ఇంటర్మీడియట్ అనమాట. సో ఇంటర్మీడియట్ లో మీకు ఎన్ని మార్కులు వచ్చని చెప్పేసి రాయండి. సో దీంతో పాటు ఇంటర్మీడియట్ లోని సో మీకు ఓకే టోటల్ మార్క్స్ రాయండి, ఇక్కడ సెక్యూరిటీ మార్క్స్ రాయండి. సో దీంతో పాటు ఇక్కడ మీకు ఏంటంటే ఇక్కడ మీకు ఇంటర్మీడియట్ లోని సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, సో సబ్జెక్ట్స్ మొత్తం రాయండి. సబ్జెక్ట్స్ మొత్తం రాసిన తర్వాత మినిమం ఒక 4 నుంచి ఒక 5 సబ్జెక్టులు అయితే రాయండి. ఓకే, ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ అనమాట. సో ఏవైతే మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఉంటాయి కదా, అవైతే మీరు రాయాల్సిన అవసరం అయితే ఉంటుంది అనమాట. సో ఇవి రాసిన తర్వాత ఇక్కడ మీకు ఎన్ని మార్క్స్ అనేది, ఓకే, మాక్సిమం మార్క్స్ ఎన్ని మార్కులకి అప్టెండ్ మార్క్స్ అనమాట. సో మీకు మాక్సిమం మార్క్స్ 100 అనుకోండి, 100 రాసి ఇక్కడ 90 రాయండి. సో ఆ విధంగా రాయండి అనమాట. పాస్డా అని చెప్పేసి ఉంటుంది అనమాట. పాస్ అనమాట. పాస్ అయితేనే కదా మీరు ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ వస్తుంది. సో దీంతో పాటు ఇక్కడ మీకు ఈ 10th క్లాస్ అనమాట. ఓకే, ఇది మనకి
సిక్స్త్ క్లాస్ మనకి అక్కడ ఇయర్ ఆఫ్ స్టడీ ఏంటి? ఏ ఇయర్ నుంచి, ఏ అకాడమిక్ ఇయర్ నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2018 నుంచి 2019 10థ్ క్లాస్ చేస్తే దీన్ని ఈ అకాడమిక్ ఇయర్ అనమాట. అంటే 2018లో మీరు 10థ్ క్లాస్‌లో జాయిన్ అయ్యారు. 2019లో మీరు 10థ్ క్లాస్ కంప్లీట్ చేశారు. సో, ఈ ఫార్మాట్‌లో మీరు రాయాలన్నమాట. ఓకేనా? సో, ఇక్కడ చూస్తే కనిపిస్తుంది కదా ఫార్మాట్. ఈ ఫార్మాట్‌లో రాయండి. స్కూల్ నేమ్ రాయండి. స్కూల్ నేమ్ లాస్ట్ ఎండింగ్‌లోని ఆ స్కూల్ నేమ్ యొక్క అడ్రెస్ అంటే ప్లేస్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ గాజువాక అనేది గాజువాక అని రాసుకుంటాను. సో, అలాగే విలేజ్, టౌన్, మండల్, డిస్ట్రిక్ట్ అనమాట. ఏదో ఒకటి రాయండి సరిపోతుంది. మొత్తం రాయాల్సిన అవసరం లేదు. విలేజ్ రాయండి, ఏదైనా టౌన్ రాయండి, లేకపోతే డిస్ట్రిక్ట్ రాసేయండి మాక్సిమం అందరూ కూడాను. ఈజీగా అయిపోతుంది. సో, మొత్తం కూడా అలాగే 10థ్ క్లాస్ వరకు రాయండి. అలాగే ఇంటర్ రాయండి. మొత్తం కూడా మీరు రాసుకోండి. సోషల్ స్టాటస్ ఏంటి? బీసీఏ, బీఎస్, సీఏ, డీఏ లేకపోతే ఎస్సీ, ఎస్టీ అని చెప్పేసి రాయండి. సో, ఏరియా వచ్చేస్తుందన్నమాట ఆటోమేటిక్‌గా మీరు డిస్ట్రిక్ట్ బట్టి. ఓకేనా? సో, ఏరియా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు విజయనగరం ఏంటి, విశాఖపట్నం ఏంటి అని చెప్పేసి. సో, అది విశాఖపట్నం సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో, దీంతో పాటు ఇక్కడ మీకు రిఫరెన్స్ రాయాలన్నమాట. సో, మీకు కాలేజ్ ప్రిన్సిపల్స్ కానివ్వండి, రిలేటివ్స్ కానివ్వండి. సో, ఇద్దరు పేర్లు అయితే రాయండి. సో, మాక్సిమం మీ మదర్, ఫాదర్ నేమ్ రాసేయండి. రిఫరెన్స్ మీ మదర్ నేమ్ రాసేయండి. మీ ఫాదర్ నేమ్ రాసేయండి. వాళ్ళ అడ్రస్ రాసేయండి. వాళ్ళ ఆక్యుపేషన్. వాళ్ళు ఏం చేస్తారని చెప్పేసి రాసేయండి. రాసేసి మొత్తం సబ్మిట్ కొట్టండి. అప్లికేషన్ ఫామ్ అయితే వచ్చేస్తుంది. ఓకేనా? ఇక్కడితో మనకి సెకండ్ స్టెప్ పూర్తయిపోయింది. సో, బ్యాక్ వద్దాం ఒకసారి. సో, వన్స్ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసిన తర్వాత మీకు ఇష్టం ఉంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ ఫిల్ చేసిన తర్వాత ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్‌కి ఫిల్ చేసుకోండి. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్‌లో దానికి ఫిల్ చేసుకోండి. అప్లికేషన్ ఫామ్ సంబంధించి మీరు రీప్రింట్ అంటే మళ్ళీ రీప్రింట్ చేసుకోండి. మీ అప్లికేషన్ నంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టినట్లయితే మీ అప్లికేషన్ ఫామ్ అయితే వచ్చేస్తుంది. ఇది మేల్, ఫీమేల్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి టెన్షన్ అయితే లేదనమాట. సో, బ్యాక్ వద్దాం ఒకసారి. నెక్స్ట్ స్టెప్ చూద్దాం ఒకసారి. సో, ఇంపార్టెంట్ మ్యాటర్ మెన్షన్ చేశారండి. నో ఎడిట్ ఇంకా నో రీసబ్మిట్. ఓకే. ఎడిట్ ఉండదు. రీసబ్మిట్ ఉండదు. ఓన్లీ థింగ్ ఏంటంటే అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడే క్లారిటీగా స్టెప్ బై స్టెప్ చూసి క్లారిటీగా రాయండి. ఇప్పుడు మనం స్టెప్ 3 చూద్దామండి. స్టెప్ 3కి అయితే వెళ్ళిపోతుంది డైరెక్ట్‌గా. పెద్ద పీడీఎఫ్ ఇది. చదివేసరికి నాకు అయిపోయింది. సో, స్టెప్ 3 చూసినట్లయితే ఇక్కడ మన స్టెప్ 3 ఏంటి? డౌన్‌లోడ్ ద ప్రింట్ అప్లికేషన్ ఫార్మ్ అండ్ సబ్మిట్ ద సేమ్ విత్ ఎన్‌సీసీ క్లోజ్ డీటెయిల్స్ అప్లికేషన్ ఫార్మ్. ద డౌన్‌లోడ్ అప్లికేషన్ షుడ్ బి రీచ్డ్ టు ద సూపరింటెండెంట్ ఆఫ్ ద హాస్పిటల్స్ కన్సర్న్డ్ ఆన్ బిఫోర్ 22. సో, అక్కడ మీరు ఒకసారి కామెంట్ చేయండి. నేను ఎవరికి అప్లికేషన్ ఫార్మ్ అయితే ఫిల్ చేయలేదు. సో, మీరు ప్రైవేట్‌కి, గవర్నమెంట్‌కి, ప్రైవేట్‌లో మేనేజ్మెంట్‌కి మూడిటికి అవుతుందా? సో, అయినట్లయితే మీకు మీ డిస్ట్రిక్ట్ కాకుండా పక్క డిస్ట్రిక్ట్ కూడా అవుతుందా లేదని చెప్పేసి మీరు నాకు అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ చేసి చెప్పాలన్నమాట. ఓకేనా? సో, బ్రదర్ మొత్తం అన్ని డిస్ట్రిక్ట్స్ కూడా మనకి మేనేజ్మెంట్ కోటాకి పెట్టుకోవచ్చు, ప్రైవేట్‌కి పెట్టుకోవచ్చు అని చెప్పేసి మీరు దాన్ని క్లారిటీగా మీరు అవుతుంది బ్రదర్ అని చెప్పేసి నాకు మెన్షన్ చేయండి. కానీ కామెంట్ చేయండి. దానివల్ల ఇతరులకు కూడా తెలుస్తుందన్నమాట అవుతుందా లేదా అని చెప్పేసి. బట్ మీరు ట్రై చేస్తే నాకు చెప్పాలి. ఓకేనా? సో, ఇది మీ టాస్క్. ఓకే. మీ వరకు ఇది మీ టాస్క్ అన్నమాట. సో, ఇక్కడ డౌట్ ఉంది కదా! చాలా మందికైతే డౌట్ అయితే ఉంటుందండి. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ విశాఖపట్నం అనుకుందాం. సో, నేను విశాఖపట్నం కాబట్టి విశాఖపట్నం కేస్ కింద తీసుకుందాం. సో, అప్పుడు నేను ఏం చేయాలంటే ఇక్కడ కనిపిస్తున్న ఏదైతే ఉందో సో, కింగ్ జార్జ్ హాస్పిటల్ విశాఖపట్నం ఉంది కదా! అక్కడికైతే వెళ్లి నా అప్లికేషన్ ఫార్మ్ అయితే నేను సబ్మిట్ చేస్తాను. దాంతో ప్రాసెస్ అయితే పూర్తయిపోయింది. ఆ కాలేజ్‌కి అయితే ఇందాకల మనం కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నామండి. గుర్తుపెట్టుకోండి ఇందాక మనం కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నాం. ఆ కాలేజ్‌కి అయితే వెళ్లి మీరు మీ అప్లికేషన్ ఫార్మ్ సబ్మిట్ చేసేయండి. దాంతో మీ అప్లికేషన్ ఫార్మ్ సబ్మిట్ అయితే అయిపోయింది. ఓకే. ఇది ఈ ప్రాసెస్ ఈ 3 స్టెప్స్ కూడా ఎప్పుడు చేయాలి? 22 సెప్టెంబర్ 5 పీఎం కల్లా కూడా మీరు ఈ ప్రాసెస్‌ని అయితే పూర్తి చేయాలి. లేట్ చేయకండి. లేట్ చేసిన వాళ్ళకి అంత ప్రిఫరెన్స్ అయితే ఉండదన్నమాట. ఎవరైతే ఎంత ఫాస్ట్‌గా అప్లై చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే అవుతుంది. సో, గుర్తుపెట్టుకోండి లింక్ అనేది ఇప్పుడే యాక్టివేట్ చేశారు. సో, ఏపీలో ఒక్కరు కూడా ఈ లింక్ అయితే తెలీదనమాట. సో, మనకు మాత్రమే తెలుసు. ఎందుకంటే ఇప్పుడే యాక్టివేట్ అయింది కాబట్టి ఎవరు కూడా వీడియో కూడా చేయలేదు. ఎవ్వరు వీడియో చేయలేదంటే ఆలోచించండి. ఎందుకంటే అప్లికేషన్ లింక్ అనేది లేదు. నాతో సహా ఎవరు వీడియో చేయలేదు. ఎందుకంటే అప్లికేషన్ లింక్ అనేది ఇప్పుడే యాక్టివేట్ అయింది. ఎంత ఫాస్ట్‌గా అయితే అంత ఫాస్ట్‌గా అప్లై చేసుకోండి. తప్పులు చేయకుండా అప్లై చేసుకోండి. డౌట్స్ ఉంటే ఇన్‌స్టాగ్రామ్ ఉందన్నమాట. ఇన్‌స్టాగ్రామ్‌కి అయితే వచ్చి 10 సార్లు ఇన్‌స్టాగ్రామ్‌లోనే ఉంటాను. రీల్స్ చూస్తూ ఉంటాను మీలాగే నేను కూడాను. ఇన్‌స్టాగ్రామ్‌కి అయితే రండి, అడగండి, క్వెషన్ డౌట్ చేయండి. బిజీగా ఉంటే రిప్లై ఇవ్వకపోవచ్చు. ఖాళీ అయిన బట్టి రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా? 100% రిప్లై అయితే ఇస్తానన్నమాట. టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వలేదు. టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే ఓకే. అప్డేట్స్ అనేవి వస్తుంటాయన్నమాట. ఒక సెలక్షన్ అయినా సరే టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అయిన వాళ్ళకి ఫస్ట్ లిస్ట్ వస్తుందన్నమాట. పీడీఎఫ్ అయితే జాయిన్ అయిన వాళ్ళకి. సో, అందరూ టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేయండి. హైప్ అనే బటన్ క్లిక్ చేసుకోండి. చాలా మందికి వెళ్తుంది. చాలా మందికి తెలుస్తుందన్నమాట. అలాగే లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా. లైక్ చేస్తే నాకు చాలా మోటివేషన్ అయితే వస్తుందన్నమాట. ఓకేనా? సో, అలాగే జీఎన్ఎం సంబంధించి ఇంకా వీడియోస్ కావాలా? జీఎన్ఎం అని చెప్పేసి ఖచ్చితంగా కామెంట్ చేయండి. జీఎన్ఎం సంబంధించి ఇంకా వీడియోస్ చేస్తూ ఉంటాను. మీకు చాలా యూజ్‌ఫుల్ అయితే అవుతుంటాయన్నమాట. ఓకే. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.